హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇక స్టోరీలోకి వెళ్దామా? దేవగిరి అనే ఒక అడవిలో కుందేలు, తాబేలు మరియు ఉడత నివసిస్తూ ఉండేవి. ఆ మూడు జంతువులు మంచి స్నేహితులు. ప్రతిరోజు ఆ మూడు జంతువులు కలిసి ఒక చెట్టు కింద ఎంచక్కా ఆడుకునేవి. ఒకరోజు ఎప్పటిలాగానే ఆడుకునేందుకు కుందేలు మరియు తాబేలు చెట్టు కిందకి వచ్చాయి. కానీ ఉడత మాత్రం రాలేదు. అదేంటి, ఈరోజు మన ఉడత మిత్రుడు మనతో ఆడుకునేందుకు రాలేదు? ఎందుకు? ఉడతకు ఏమైనా జబ్బు చేసి ఉంటుందా అని కుందేలు తాబేలుతో అంటుంది. ఏమో, కాసేపు ఎదురు చూద్దాం అని తాబేలు అంటుంది. కుందేలు మరియు తాబేలు చాలాసేపు ఎదురు చూశాయి. కానీ ఉడత మాత్రం ఆ చెట్టు దగ్గరికి రాలేదు. దాంతో కుందేలు మరియు తాబేలు ఉడత ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి, ఉడతా, ఓ ఉడత మిత్రమా అంటూ పిలిచాయి. వాటి మాటలు విన్న ఉడత కాసేపటికి చెట్టు మీద నుంచి కిందికి వచ్చి, చూడండి, ఇక నుండి నేను మీతో ఆడను అని చెప్పి తుర్రున చెట్టు ఎక్కేసింది. దాంతో ఏమైంది ఉడతకు? ప్రతిరోజు మనతో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది కదా, ఒక్కసారిగా ఈ ఉడత ఇలా ప్రవర్తిస్తుందేంటి అని ఒకదానితో ఒకటి చెప్పుకుంటూ ఉన్నాయి కుందేలు మరియు తాబేలు. ఆ ఉడత ఎందుకు దూరంగా ఉంటుందో వాటికి అస్సలు అర్థం కాలేదు. ఆ రోజుకు అదే ఆలోచించుకుంటూ తాబేలు మరియు కుందేలు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు మళ్ళీ వచ్చి ఉడతను పిలిచాయి. అప్పుడు ఆ ఉడత కోపంగా వచ్చి, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను మీతో ఆడుకోవాలని అనుకోవటం లేదు, మళ్ళీ ఎందుకు వచ్చారు అని కసురుకుంటూ చెట్టు మీదకి వెళ్ళబోయింది. వెంటనే కుందేలు, ఉడతమిత్రమా ఆగు, అసలు ఏం జరిగింది? నీ కోపానికి కారణం ఏంటో చెప్పు. మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడిగింది. అప్పుడు ఆ ఉడత, మా జాతికి పెద్ద చరిత్ర ఉంది. రామనిర్మాణంలో మా పాత్రకు మెచ్చిన శ్రీరాముడు ప్రేమగా నిమిరినప్పుడు ఏర్పడిన గీతలే ఇప్పుడు నా శరీరం మీద ఉన్నాయి. ఆ విషయం నాకు నిన్ననే మా అమ్మ నాన్నలు చెప్పటం వల్ల తెలిసింది. అంత గొప్ప చరిత్ర ఉన్న నేను మీలాంటి వారితో ఆడుకోవడం ఏంటి? మా వంశం చాలా గొప్పది అని గర్వంగా అంది ఉడత. వీరి సంభాషణను మొత్తం అక్కడే ఉన్న చెట్టుపై ఒక కోతి వింటుంది. అప్పుడు ఆ కోతి వాటి దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది ఉడత, నిజమే. శ్రీరాముని హస్తముద్రలు మీ శరీరంపై ఉన్నాయి, అది నిజమే. కానీ ఈ కోసం వచ్చిన నీ స్నేహితులను తక్కువ చేసి దూరం చేసుకోవటం సరైన పద్ధతి కాదు. అలా అయితే రావణాసురుడిపై యుద్ధంలో శ్రీరామునికి తోడుగా నడిపించింది మా వానర సైన్యమే. అలాగని గొప్పలకు పోయి నేను ఎన్నడూ నా స్నేహితులను దూరం పెట్టడం లేదు. ఎవరికి ఉండే గొప్పతనం వారికి ఉంటుంది. ఇలా నీకంటే నేనే గొప్ప అంటూ పోల్చుకోవటం సరైన పద్ధతి కాదు. మన వ్యక్తిత్వం నచ్చి మన కోసం మనం కావాలని వచ్చిన మిత్రులను నువ్వు ఎన్నడూ దూరం చేసుకోకు అని చెప్పింది. ఆ మాటలు విన్న ఉడత వెంటనే, నన్ను క్షమించండి మిత్రులారా, నేను గర్వంతో మిమ్మల్ని దూరం పెట్టాలని చూశాను. కానీ నేనంటే మీకు ఇంత ఇష్టం ఉండడం వల్ల నేను మీతో ఆడను అని విసుగ్గా చెప్పినా మీరు నా కోసం మళ్ళీ వచ్చారు. ఇక మీదట ఎప్పటిలాగానే కలిసి ఎంచక్కా ఆడుకుందాం అని చెప్పింది. దాంతో కుందేలు తాబేలు, మీకు చాలా కృతజ్ఞతలు వానరరాజా, మా మిత్రుడిని మళ్ళీ మాతో కలిపినందుకు అని చెప్పి ఆ కుందేలు తాబేలు మరియు ఉడత ఎప్పటిలాగానే సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజమైన స్నేహానికి హద్దులు ఉండకూడదు. కుల మత వర్ణాలు చరిత్రలు ఇవేవీ స్నేహానికి అవసరం లేదు. కేవలం ఐక్యత మరియు విధేయతను మాత్రమే కలిగి ఉండేదే నిజమైన స్నేహం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్.